జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఒక్కరోజే 52 ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సహా సీనియర్ నేతలు పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, శ్రీనగర్ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణనగర్లో ఎంపీ ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడళ్ల వద్ద కార్నర్ మీటింగ్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ముసుగులో హైదరాబాద్లో పార్టీని విస్తరించేందుకు మజ్లిస్ ప్రయత్నిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక రేవంత్ రెడ్డి చేయలే, సోనియా గాంధీ చేయలే. దారుసలంలో మజ్లిస్ పార్టీ ఆఫీసులో ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండాలో అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయించాడు. స్లోగా వాళ్ళు పాతపట్నం నుంచి మన ప్రాంతానికి వస్తా ఉన్నారు. ఇక్కడికి ఎర్రగడ్డ ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ అనేకమైనటువంటి ప్రాంతాలలో మజ్లిస్ పార్టీ డామినేట్ చేస్తా ఉంది. చాప కింద నీరులాగా ఈ హైదరాబాద్ ను కబ్జా చేయడం కోసం మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న రోజులు టీఆర్ఎస్ అడ్డం పెట్టుకుని ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే దృశ్య హస్తంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో పెరుగుతా ఉంది. ముందుగా ఒక ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తే ప్రజా సమస్యల్ని సభలో మాట్లాడే అవకాశం ఉంటుంది, లేవదీసే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది 12 లక్షల కోట్ల పైగా ఈరోజు మేము తెలంగాణకు ఇచ్చి అందులో హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ కింద కానీ, స్వచ్ఛ భారత్ కింద కానీ, దాని అనేక పథకాల కింద ఈరోజు కోట్లాది రూపాయలు హైదరాబాద్ నగరానికి ఇవ్వడం జరిగింది. కానీ జూబ్లీ హిల్స్ ప్రాంతం మేము చూస్తూ ఉంటే రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ బయట ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. వాన పడితే నదిలానే ప్రవహిస్తున్న నీళ్ళు ఇక్కడ చూస్తున్న పరిస్థితిలో జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్ జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అయింది, కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అసలు మొత్తం విస్మరించారు జూబ్లీ హిల్స్ని. డెఫినెట్గా ఈ అంశాలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటేసేటప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు.